చక్రవర్తి గారు, ముఖ్యంగా రిషికొండ భవనం మీద గతంలో రాజకీయాలు జరిగిన పరిస్థితి అదేంటంటే, రిషికొండ కొండను తవ్వేశారు, మొత్తం ఆగమాగం చేసేశారని చెప్పేసి గతంలో కూటమి అంటే టీడీపీ పార్టీ ఇప్పుడున్న కూటమి గతంలో పదే పదే విమర్శలు చేసింది. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము రిషికొండ భవనం మీద మంత్రివర్గ ఉపసంఘం అయితే కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో నిన్న సీఎం గారి ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయిన నేపథ్యంలో ఆ భవనాలన్నింటినీ కూడా ఆతిథ్య రంగానికి ఇచ్చేస్తాం అన్నట్టు కూడా ఉపసంఘం అయితే నిర్ణయించిన నేపథ్యంలో ఆ భవనాలన్నీ ఆతిథ్య రంగానికి ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనేది వాస్తవం. సో ఇప్పుడు వైసీపీ ఏమంటుందంటే, మేము కట్టిన భవనాలు గతంలో గుండు కొట్టామని చెప్పిన మీరే ఇప్పుడు వచ్చిన తర్వాత ఆతిథ్య రంగానికి ఏ రకంగా ఇస్తారన్నట్టు కూడా వైసీపీ వాదనలో వాస్తవం ఉందంటారా? ఏం చేయమంటారు? కూలగొట్టేయమంటారా? ఇప్పుడు వాటిలో బాత్తబులు లక్షల పెట్టి బాత్తబులు కమోడ్లు చేయించి సిగ్గుపడాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీన్ని ఆయన వెనుకున్న అధికార గణం కానీ. ప్రజాధనం అంటే ప్రజల డబ్బుని అంత నిర్లక్ష్యంగా అసలు దేనికి పనికి రాకుండా కట్టి, అంటే ప్యాలెస్లు 3 ప్యాలెస్లు ఆయన కుటుంబాలు ఉండటానికి, అంటే ఫర్ ఎవర్ అది వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఎట్లుంటుందంటే, ఇక నేను చచ్చిపోయేదాకా నేనే ముఖ్యమంత్రిని అనుకుంటారో మరి ఏంటో తెలియదు. ఆ విధంగా డబ్బు అసలు దాని లోపల పోయి చూస్తే సద్దాం హుస్సేన్ ప్యాలెస్లా కట్టారు. మనం నియంతృత్వ వ్యవస్థలో ఉండట్లేదు, ప్రజాస్వామ్యం ప్రజల డబ్బు ఇది. మనం ముక్కులు పిండి వసూలు చేస్తున్నారు పన్నులు. ఏదో ధనికుడు డబ్బులు కడితే నడవు ప్రభుత్వాలు. పన్నులు కట్టేది సామాన్య ప్రజలు. నేను ఇందా చెప్పినట్లు ఆ పెట్రోల్ మీద, ఆ మద్యం మీద, టూత్ బ్రష్లు, టూత్పేస్ట్, సబ్బుల మీద, ప్రతి వస్తువు, మీరు మోటార్ సైకిల్ కొంటే దాని మీద 20-30% పన్ను, కారు కొంటే 30-40% పన్ను. ఈ విధంగా దోచుకున్న డబ్బుతోటి మీరు ఆ రకమైన ప్యాలెస్లు కడితే ఏమన్నా దాంట్లో గదులు కూడా లేవు. అంటే ఒక్కొక్క గది భారీ గది, యూ కాంట్, ఇట్స్ వెరీ మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తం మళ్ళీ గోడలు కూలగొట్టి మళ్ళీ వాటిని గదులు చేయాలి. సరే ఎన్ని వందల కోట్లు తగలబెట్టారో తెలియదు, కానీ వందల్లోనే కోట్లు తగలబెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటారు అనేది పెద్ద ప్రశ్న. సో అది ఎవరికన్నా ఆతిథ్య రంగం అంటే టూరిజంలో హోటళ్ళకి ఇవ్వటము నా అభిప్రాయంలో అమ్మినా కూడా నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల్లో కూరుకుపోయి ఈ అసెట్స్ అన్ని పెట్టుకుని వాటి వల్ల వచ్చే హోటళ్ళు బ్రహ్మాండంగా నడుపుకుంటారు. దానివల్ల ఆర్థికంగా కొన్ని ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వం ఆ డబ్బు ఏదో తీసుకుని అప్పులు తీర్చుకోవటమో లేకపోతే మౌలిక సదుపాయాలు సృష్టికో పనిచేయాలి. ప్రభుత్వాల దగ్గర ఇటువంటి ఆస్తులు ఉంటాం అనేది కరెక్ట్ కాదు. అయితే ప్రధానమైన నేను ప్రభుత్వానికి లేఖ రాశాను దీని మీద. ఓకే, వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు. మేము 3 రోజుల్లో 4 రోజుల్లో ఆ కలెక్టర్ గారు ఆమ్రపాలి అంటే కరెక్టర్ అండి, ఆవిడ గారు పెట్టి ఓ నెంబరు ఇచ్చి ఎవరికన్నా సజెషన్స్ ఉంటే ఈ ఈమెయిల్ అడ్రస్కి మీ సలహాలు పంపించండి అంటే ఈమెయిల్ పోదు, ఆవిడకు పోదు, ఆవిడ అసిస్టెంట్కి పోదు, ఏది న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఏవి పనిచేయవు, ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తారు. అంటే ఊరికే తూతు మంత్రం అన్నమాట ఇవి. దాని తర్వాత వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే అప్పటికే 5 డిపిఆర్లు అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు, ఇంకో 3 ఆసక్తి ఉన్నవాళ్ళు అన్నీ అయిపోయాయి. పేపర్ యాడ్ ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఊరికే ఏది లీగల్గా ఇబ్బందులు రాకుండా మేము ఇట్లా వీఆర్ హోల్డింగ్ డిస్కషన్స్, ఈ ప్రాపర్టీ మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రావచ్చు అంటారు, కానీ ఫోన్లు ఎత్తారు, ఈమెయిల్స్ ఉండవు, ఊరికే టైంపాస్ చేస్తారు. నౌ ద కన్సర్న్ ఐ హ్యాడ్ వాజ్, ఇవాళ మనకు ప్రైవేటీకరణ జరుగుతుంది ఏంటంటే, చుట్టాలకి, స్నేహితులకి, బంధువులకి, రాజకీయంగా మనకు సాయం చేసిన వాళ్ళకి ఈ ప్రభుత్వ ఆస్తులు పంచుతున్నారు. వీఆర్ సీయింగ్ దిస్ టైమ్ అండ్ అగైన్. అది ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు తీసుకోండి, లూలు మాల్కి సంబంధించిన భూములు తీసుకోండి, షిరిడి సాయికి సంబంధించిన ఇండోసోల్కి ఇచ్చిన ఖరీదులు 69,000 కోట్లలో 45,000 కోట్ల సబ్సిడీ తీసుకోండి. ఇది ప్రైవేటీకరణ పేరుతో దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీ వల్ల నష్టం ఏంటంటే, ఈ వామపక్ష మేధావులు ఉన్నారు చూసారా, ఈ ప్రభుత్వ రంగ సంస్థ, వాళ్ళు అది చూపిస్తారు చూసారా, అంబానీ, అదానీ, ఇది జరుగుతుంది కాబట్టి మనం ఇట్లే ఉండాలి, మనం గతంలోనే ఉండాలి. ద సొల్యూషన్ ఈజ్ పారదర్శకంగా ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా యూ ఆక్షన్ ఇట్ ఆఫ్. కానీ మీ చుట్టాలకు పక్కాలకు ఇచ్చుకుంటే ఇది అపారమైన నష్టం జరుగుద్ది, ప్రభుత్వానికి, సమాజానికి అపారమైన నష్టం. అండ్ దట్ ఈస్ అ లెటర్ ఐ రోట్. ప్రైవేటీకరణ పూర్తిగా అనుకూలం,
మీరు లాంగ్ టర్మ్ లీజ్కి ఇవ్వండి, దానికన్నా మీరు అమ్మేయండి. కానీ ఎవరైతే అత్యధిక ధర చెల్లిస్తారో, ఈ వైజాగ్లో ఋషికొండ మీద ఈ బిల్డింగ్ ఉంది, ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు లీజ్కి ఇవ్వాలనుకుంటుంది? 30 సంవత్సరాలు కదా, 30 సంవత్సరాలు లీజ్కి ఉంది. అందరూ బిడ్లేయండి. తాజ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారు అందరు, 2 ఓబరాయిలు, ఇంకోరు అందరూ వచ్చి బిడ్లేయండి. వేస్తే అత్యధిక బిడ్ వేసిన వాళ్ళకి ఇచ్చేయండి. సింపుల్. మీకు విజయవాడలో లూలు వచ్చిందండి, ఎంతమంది వేశారనుకుంటున్నారు బిడ్లు? ఎవరు? లూలు. అది కాదు కదా, అది వైజాగ్లో, సారీ, లూలుకి ఒక బిడ్ వచ్చింది వైజాగ్లో, విజయవాడలో అసలేం లేదు, ఇచ్చేశారు. సో ఇది ప్రైవేటీకరణ కాదు, ఇది దోపిడీ. అండ్ దట్ ఈస్ అ లెటర్ ఐ రోట్. ప్రజలకి దీని మీద నమ్మకం పోతే ఏమంటారు? ఓరి దీనికంటే పాత సిస్టమ్ బెటర్ రా బాబు, ఉండని అట్లే మా ప్రభుత్వం దగ్గర ఉండి ప్రభుత్వ రంగ సంస్థలనే నడిపోయినాయి అంటారు. అది దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు రేపు అంటే నార్మల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు ఆ భవనాన్ని, సూపర్ ఉందని చెప్పినారు. బట్ ఇప్పుడు ఏంటంటే పర్యాటక రంగానికి ఇచ్చినప్పుడు వైసీపీ వాదన కూడా ఇంకో రకంగా ఉన్న పరిస్థితి. అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్గా మీరు ఇందాక చెప్పినట్టు, ఒకవేళ నిరంకుశంగా మేము గెలిచాము, మేము ఖచ్చితంగా వస్తాము అన్నట్టు కూడా కట్టించి రాజభవనాలు యోగ్యంగా మలిచి అక్కడి నుంచి పరిపాలన చేస్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందుకే ఆర్థిక రాజధానిగా, క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది. అది ప్యాలెస్లో కట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వమే రంగాన్ని కొనసాగిస్తే అక్కడున్న ఇంకా ఆల్రెడీ అక్కడ గూగుల్ వచ్చింది, ఇంకా కూడా పెట్టుబడి వచ్చే అవకాశం ఉందా దీన్ని బేస్ చేసుకొని? నో, ఇట్ ఇస్ వెరీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ కదా నందు గారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. హోటళ్ల మూలంగా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది కాదు. ఆర్థిక అభివృద్ధి జరిగినప్పుడు హోటల్స్ వస్తాయి, అప్పుడు హోటళ్ళు వస్తాయి. సో ఎట్లాగో వైజాగ్ ఈజ్ ఏ బిగ్ కాస్మోపాలిటన్ సిటీ. ఈరోజు చాలా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఇది ఒకటే కాదు, చాలా హోటళ్ళు అవసరం పడతాయి వైజాగ్లో. కాబట్టి ఇట్ విల్ డూ వెల్. బట్ అది వృధాగా ఉండటం వలన అపారమైన నష్టం. సార్ 250 కోట్లు అనుకుందాం సార్. కరెంట్ బిల్లు కూడా కరెంట్, దాని మెయింటెనెన్స్ ఇప్పుడు కోట్లలోనే ఉంటుంది మెయింటెనెన్స్. 250 కోట్లు మీరు బ్యాంకులో వేస్తే ఎంత వచ్చింది? 7% ఇంట్రెస్ట్ వేసుకున్న దాదాపు 15-20 కోట్లు వేసుకోండి. 7.5 ఇంట్రెస్ట్ అంటే 20 కోట్లు పోతున్నాయిగా ప్రజల డబ్బు. అది ఖాళీగా ఉంటే ఏమొచ్చుద్ది మనకు? దానివల్ల లాభం లేదు. ప్రభుత్వ ఆస్తులు ఖాళీగా ఉంటే నష్టం. అందుకని అనేది అమ్మేసి ఉన్న వాటిని సరైన మార్గంలో వాడుకోవాలి, వచ్చే వనరుల్ని. అంతేగాని ఖాళీగా పెట్టుకుంటే వాటి మెయింటెనెన్స్ ఖర్చు, మళ్ళీ ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. అంటే ఆ 250 కోట్లు ఒట్టిగా వృధాగా కూర్చొని ఉన్నట్లు. అదే అది.